గైస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి విఎన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి న్యూ ప్రాజెక్ట్ని అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాము. సో నేనైతే ఆల్రెడీ అయితే ఒక 9 వీడియోస్ని అయితే షూట్ చేశాను. సో ఇప్పుడు మన రేషియో వచ్చేసరికి 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎలా ఇందులో దీని వాల్యూమ్ కూడా ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వీడియోస్ అనేది ఎలా షూట్ చేశానో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, అన్నిటిని ఒకసారి ప్లే చేసి. సో మనం వచ్చేసి ఇలా అయితే వీడియోస్ అయితే షూట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆడియో మ్యూజిక్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. యాడ్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసి నేను ఎక్స్ట్రాక్ ఆడియోని నేను ఆల్రెడీ షూట్ చేశాను కాబట్టి ఈ వీడియో వచ్చేసి మీకు టెలిగ్రామ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అందులోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము ఆడియో మీద ట్యాప్ చేసి బీట్స్ మీద ట్యాప్ చేసి నేనైతే ఇక్కడ మీకు 1 to 9 వరకు అయితే కొన్ని సెకండ్స్ అయితే ఇచ్చాను. సో దానికి తగ్గట్టు మనం అయితే ఇక్కడ అంటే ఇక్కడ 6.0.3 సెకండ్స్ ఉందిగా. సో అక్కడ ఒక బీట్ అండ్ ఇక్కడ ఒక బీట్, అట్లా బీట్స్ అనేది మనం యాడ్ చేసుకుంటూ పోవాలి. నేనైతే ఫాస్ట్గా అయితే బీట్స్ని అయితే యాడ్ చేస్తున్నాను గైస్, చూడండి. ఈరోజు నేను మీకు ఒక కొత్త అప్లికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. దాని పేరే విడ్మా వీడియో ఎడిటర్. ఇది వచ్చేసి మనకు ఈజీ ఎడిటింగ్ యాప్ అనమాట వీడియోస్కి. సో ఇందులో వచ్చేసి మనము బీట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మోషన్ ఎఫెక్ట్ అండ్ మూడ్ ఎఫెక్ట్, గ్లిచ్ ఎఫెక్ట్, ఇంకా చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ అనేది ఇందులో ఉన్నాయి. ఒకసారి యాప్ని అయితే చెక్ చేయండి. అలాగే ఇందులో ఫిల్టర్స్ కూడా ఇంకా చాలా బాగానే ఉన్నాయి. ఆటోమేటిక్గా ఫిల్టరింగ్ అయితే అవుతుంది మనకు వీడియోస్కి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో టెక్స్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. టెక్స్ట్లో మనకు మంచి మంచి ఫాంట్స్ అనేది ఉంటాయి అండ్ యానిమేషన్స్, లోగోస్ మనకు సంబంధించిన ఎట్లా అంటే అలా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎక్స్పోర్టింగ్ కూడా ఈజీ అనమాట. సో యాప్ లింక్ వచ్చేసి నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మనము ఆ బీట్కి తగ్గట్టు అయితే మనం వీడియోని అయితే ఎక్కడ వరకు వస్తుందో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బీట్ ఇది వచ్చేసి. సో ఇక్కడ వరకు నేనైతే డ్రాగ్ చేస్తున్నాను, ఫస్ట్ బీట్ వరకు. సో ఈ వీడియో మేము ట్యాప్ చేసి ఇలా అయితే నేను డ్రాగ్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ బీట్ మీద ఈ వీడియో ఫస్ట్ క్లిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ క్లిప్ వచ్చేసరికి ఇలా అనమాట. ఈ 2 క్లిప్లు మెయిన్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో, మిగతా క్లిప్లు అన్నీ ఎలా ఉన్నాయి కాదు. ఇక్కడ పొజిషన్ చూసుకోవాలి. లాస్ట్ బీట్కి ఫస్ట్ బీట్కి నేను ఇదైతే డిలీట్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ సీక్వెన్స్ అనేది కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. కొంచెం ఇది ఎక్కువైంది కాబట్టి రైట్ సైడ్ది వేస్ట్ పార్ట్ కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇలానే మనమైతే అన్నిటికైతే చేసుకోవాలి. నేను బీట్కి తగ్గట్టు అయితే ఇలానే అన్నీ కొంచెం ఫాస్ట్గా అయితే ఎడిటింగ్ చేస్తాను, చూడండి గైస్. సో గైస్ నేనైతే ఇప్పుడు వచ్చేసి బీట్కి తగ్గట్టు అయితే క్లిప్స్ని అయితే యాడ్ చేసేసాను, అంటే కటింగ్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి వీడియోని అయితే ప్లే చేస్తాను, చూడండి. సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఇది మనకైతే బీట్కి తగ్గట్టు అయితే వీడియోస్ యాడ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ 2 క్లిప్లను వదిలేయండి. ఇక్కడ నాది థర్డ్ క్లిప్ ఉంది చూడండి. సో ఈ క్లిప్ వచ్చేసి నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటున్నాను. స్క్రీన్ షాట్ తీసుకొని నేనైతే క్రాప్ అయితే చేస్తున్నాను, చూడండి. సో క్రాప్ చేసిన తర్వాత సేవ్ చేసుకొని డైరెక్ట్ ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి బీజీ రిమూవర్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ మీద సెర్చ్ చేయండి, అంటే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టు అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. సో నేనైతే ఆ ఇమేజ్ని అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. దాన్ని అయితే సెలెక్షన్ చేసుకున్నాను. దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. మనకైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి మనమైతే డౌన్లోడింగ్ అయితే చేసుకోవాలి. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి సో ఆ పిక్ని వచ్చేసి మనం విఎన్ యాప్లోకి అయితే తీసుకెళ్ళాలి. సో విఎన్ యాప్లోకి అయితే తీసుకెళ్తున్నాను, చూడండి. సో విఎన్ యాప్లోకి తీసుకొచ్చిన తర్వాత ట్యాప్ టు యాడ్ ఏ స్టిక్కర్ ఉంది కదా కింద ఆప్షన్, దాని మీద ట్యాప్ చేయండి. స్టాక్స్లోకి రండి. వచ్చిన తర్వాత మన ఫోటోస్ సెక్షన్లోకి రండి. ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో వచ్చేసి
అందులో యాడ్ అయిపోతుంది. కరెక్ట్ మనమైతే అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. కొంచెం దీన్ని అయితే ఇలా మూవ్ చేసుకొని సెకండ్ వీడియో మీదకి మూవ్ చేసుకొని ఇక్కడ దీని అయితే ట్రిమ్ అంటే సీజర్ ఆప్షన్తోనే కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని సీజర్ ఆప్షన్తో రైట్ సైడ్ పార్ట్ని కట్ చేశాను. సో దాన్ని డిలీట్ కూడా చేశాను. ఇక్కడ కీ ఫ్రేమ్ ఆప్షన్ ఉంది చూడండి, కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేయండి. అండ్ మళ్ళీ ఈ పిక్ వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ మీరు సైడ్కి అయితే మూవ్ చేయండి. ఒకసారి ఫ్రేమ్ అయితే చూద్దాం ఎలా వస్తుందో. సో కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి దీన్ని రైట్ సైడ్కి అయితే కొంచెం ఇలా మూవ్ చేస్తాను చూడండి. కొంచెం లైట్గా అయితే మూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తాను. సో ఇలా అయితే మనమైతే అప్లై అయితే చేసుకోవాలి. సేమ్ ఇలానే మనం వచ్చేసి అన్ని వీడియోస్కి అయితే చేసుకోవాలి. సో నేను కొంచెం ఫాస్ట్గా అయితే మూవ్ చేస్తాను, ఎందుకంటే వీడియోలో అయితే లెంత్ అవుతుంది కాబట్టి. సో గైస్ ఫైనల్గా అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. ఒకసారి వీడియోని అయితే ప్లే చేస్తాను చూడండి. వీడియో అయితే చూసారు కదా. సో వీడియో కరెక్ట్గా బీట్కి తగ్గట్టు అయితే మనకైతే యాడ్ అయిపోయినాయి ఎఫెక్ట్స్ కూడా. సో మనం ఈజీగా ఉండాలి కాబట్టి నేనైతే ఇలా ఫాస్ట్గా అయితే చెప్పడం జరిగింది వీడియోని. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోస్ని అయితే రిపీట్గా ఒకసారి అయితే చూడండి. సో గైస్ పైన ఆరో మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఫ్రేమ్ రేట్ వస్తుంది 60 FPS ఇచ్చేయండి. మీ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.